బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్కి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఏ క్షణమైనా కూడా ఆయన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు. అరెస్టులకు భయపడేది లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, ప్రవీణ్ కుమార్ గారు వినపడుతుందా సార్? వినపడుతుంది. ప్రవీణ్ కుమార్ గారు, ఎర్రోల శ్రీనివాస్ని అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం సాగుతోంది. సో అంటే ఒక ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, నిర్బంధాలు. సో దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తుంది ప్రభుత్వం? ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే? ఏం మెసేజ్ ఏమున్నది? మేము మోసం చేసినా మా మోసం గురించి ప్రశ్నించకండి, మా మోసం గురించి ప్రశ్నిస్తే మీకు జైలు తప్పదు అనేది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. ఇలా బీజేపీ నాయకులను ఎప్పుడైనా అరెస్ట్ చేయంగా చూసిందా కాంగ్రెస్ వాళ్ళు? లేకపోతే వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఓన్లీ బీఆర్ఎస్ మీద పడతానంటే బీఆర్ఎస్ వీరోచిత పోరాటం చేస్తున్నది. మిగతా అందరు మిలాఖతైనరు. ఇలా బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులతో చెట్ట పట్టాలేసుకొని తిరుగుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టుతా ఉన్నారు. కాంగ్రెస్ చేసిన కుంభకోణాలను ఆపుతా ఉన్నారు. అది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అందుకొరకే ఈ ప్రాబ్లం. అందుకొరకే ఆ కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. అందుకొరకే ఇలా ఎర్రోల శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసిండు. ఇప్పుడు ఉదాహరణకు ఆడి కౌశిక్ రెడ్డి గారు చేసిన పాపం ఏంది? ఆయన పోయి పోలీస్ స్టేషన్ లో అపాయింట్మెంట్ తీసుకొని పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఆయన అరెస్ట్ చేసి, అదే కేసులో ఎర్రోల శ్రీనివాస్ ఉన్నాడు. ఎర్రోల శ్రీనివాస్ చేసిన పాపం ఏంది? పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆయనకు తోడుగా ఎర్రోల శ్రీని పోయినా. ఎర్రోల శ్రీని కొట్టిండా, తిట్టిండా, ఏం చేయలేదు. ఎట్లా చేస్తారండి ఎర్రోల శ్రీనివాస్? నాకు అర్థం కాదు. సో ఇట్లా అంటే ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా అక్రమ కేసులు పెట్టడం, ఇందాక అంటే ఎవరు సపోర్ట్గా వెళ్ళినా కూడా వాళ్ళని కూడా కేసుల్లో ఇరికించడం, అరెస్టులు చేయడం, దీని ద్వారా అంటే ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీల అమలు విషయంలో డైవర్ట్ చేయడం కోసం ఇట్లా కేసులు అవన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఎంతకాలం చేయగలుగుతుంది? ఇట్లా కూలిపోయేదాకా చేస్తూనే ఉంటారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు ఆఖరి రోజుల్లో దగ్గర పడ్డాయి. వాళ్ళకు ఏం అర్థమైతే లేదు, ఏం సమస్య లేదు. వాళ్ళకి అధికారం ప్రజలు ఇచ్చిండ్రు, కానీ దాన్ని నిలబెట్టుకునే దమ్ము లేదు. దాన్ని ప్రజల కోసం మంచి పని చేయడానికి చేసే ఆలోచనలు వీళ్ళ దగ్గర లేవు. ఎంతసేపు సందర్భం సడన్ అలాగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకుందామని చెప్పేసి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం అక్రమంగా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. తట్టుకోలేకపోతా ఉన్నారు వాళ్ళు. ఎన్ని రోజులు చేస్తారంటే వాళ్ళు కూలిపోయేదాకా చేస్తానంటారు ఈ పని. అందుకొరకే తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేయాలి. ఇవాళ మన కౌశిక్ రెడ్డి, ఈరోజు ఎర్రోల శ్రీనివాసు, రేపు ఇంకొకరు అవుతారు, రేపు మన ఇంటికి కూడా వస్తారు. ఇది పోలీసు రాజ్యం క్లియర్ గా తెలుస్తా ఉన్నది. కానీ ప్రజాపాలనలో అరెస్టులు ఉండవు, అక్రమ నిర్బంధాలు ఉండవు, కేసులు ఉండవు, స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుందనేది చెప్పినటువంటి మాట. కానీ పరిస్థితి చాలా పూర్తి విరుద్ధంగా, విభిన్నంగా కనిపిస్తూ ఉంది. 100% మీరు అన్నది కరెక్ట్. పూర్తిగా విభిన్నంగా ఉంది. తెలంగాణ ప్రజలు లెంపలేసుకుంటున్నారు రోజు కూడా. ఎందుకన్నా గెలిపిస్తున్నారా బాబు ఈ దొంగలను అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలగొడదామని చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఎస్, బీఆర్ఎస్ పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దానిలో భాగంగానే లగచర్ల రైతులకు వాయిస్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి దాదాపుగా ఒక 4 రోజుల పాటు పైన జైల్లో ఉంచడం కావచ్చు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం కావచ్చు, తర్వాత ఎర్రోల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్, ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం కావచ్చు. ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి వేధించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది ముమ్మాడికి కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ అది వెస్ట్ మారేడుపల్లిలోని, సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ అందులో నివాసం ఉంటున్నారు. అక్కడికి భారీగా ఆయనకు సపోర్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా అక్కడికి చేరుకుంది. అయితే ప్రజాపాలన ఉంటుంది, ప్రజాపాలనలో ఎటువంటి అరెస్టులు ఉండవు, అక్రమ కేసులు ఉండవు, నిర్బంధాలు ఉండవు. ఇది కాంగ్రెస్ పార్టీగా చెప్పిన మాట. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి విభిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే అరెస్టులు, అక్రమ నిర్బంధాలు,
ఇదేనా ప్రజాపాలనకి మీరిచ్చే నిర్వచనం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.